అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈరోజు రిలీజ్ అయినటువంటి నాగ చైతన్య గారి మూవీ తండేల్ మూవీ ట్రైలర్ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాము. సో వివరాల్లోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకున్నాను. రీసెంట్గా కొన్ని డేస్ నుంచి అంటే ఒక 1 month నుంచి నేను సరిగా ఫేస్ వీడియోస్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు హ్యాండ్ కొంచెం ఇంజురీ అయ్యి చిన్న సర్జరీ అయింది. సో దానివల్ల నేనైతే పెట్టలేకపోయాను. సో ఇప్పుడు కూడా ఎడిటింగ్ ఇదంతా నేనైతే చేయలేను, జస్ట్ వాయిస్ ఇస్తున్నాను. సో రిమైనింగ్ వేరే వాళ్ళు చూసుకుంటారు. అండ్ సరే, ఆగకూడదు వీడియోస్, మనం అట్లీస్ట్ రోజుకు ఒక వీడియో అయినా జస్ట్ చేసి పెట్టేద్దాం అన్నట్లు నేనైతే వీడియోస్ చేస్తున్నాను, ఇక మీద పెడుతూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ది సపోర్ట్. ఈ గ్యాప్లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ రిలేటెడ్ వీడియోస్ నేను ఎడిటింగ్ చేసి పెడుతూనే ఉన్నాను, సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఈ తండేల్ మూవీ ట్రైలర్ విషయానికి వస్తే, ఈ మూవీలో వచ్చేసి మనకి నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్స్ గా యాక్ట్ చేస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్ వహిస్తున్నారు. అండ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. డిఎస్పి గారు ఈ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ మూవీ నుంచి ఆల్రెడీ వచ్చేసినటువంటి 2 సాంగ్స్, బుజ్జి తల్లి అనే సాంగ్ కానివ్వండి అండ్ హైలెస్సా సాంగ్స్ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. నేను ఆ సాంగ్స్ గురించి కూడా రివ్యూ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. బట్ మనకి వింటేజ్ డిఎస్పి గారిని గుర్తు చేసినటువంటి సాంగ్స్ అవి. సో నెక్స్ట్ లెవెల్లో అయితే ఈ మ్యూజిక్ ఉంది. సో మనకు తెలుసు దేవి శ్రీ ప్రసాద్ గారు నేటివిటీ ఫిల్మ్స్ కి, ఒక స్టోరీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు, ఎలాంటి సాంగ్స్ ఇస్తారో. సో నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ అవి 2. ఇంకా రిమైనింగ్ సాంగ్స్ కూడా అదిరిపోయే సాంగ్స్ వస్తాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ మూవీ ట్రైలర్ విషయానికి వస్తే చాలా చాలా ప్రామిసింగ్ గా ఉందండి. సో నాగ చైతన్య గారు నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. అంటే టైటిల్ రోల్ కి టైటిల్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. అంటే తండేల్ అంటే అంటే మనకి సముద్రంకి రిలేటెడ్ ఏవైతే తెగలు ఉన్నాయో ఆ తెగల్లో కొంతమందికి ఒక లీడర్ లాగా, ఒక హెడ్ లెక్క తండేల్ అనేది మీనింగ్ అయితే నేనైతే అర్థం చేసుకున్నాను ట్రైలర్ చూసి. సో అలా ఆ లీడర్ నేమే ఆ టైటిల్లో తండేల్ అని ఉండడం, ఆ రోల్లోనే నాగ చైతన్య గారు యాక్ట్ చేస్తుండడం. సో చాలా డేస్ తర్వాత నాగ చైతన్య గారికి మంచి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి, అంటే పర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉన్నటువంటి ఒక రోల్ అయితే పడింది. దానికి తగ్గట్టుగానే సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, వాళ్ళ మధ్యలో వచ్చే సంభాషణలు, ఆ సీన్స్ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీగా రాస్తున్నారు. సో మెయిన్ ఒక విలేజ్ ఓరియంటెడ్ ఎమోషన్, ఆ బ్యాక్ డ్రాప్, ఓకే, అవన్నీ ఒక ఫస్ట్ అవర్ చూపించారు. లవ్ కానివ్వండి, ఫ్రెండ్స్ మధ్యలో కానివ్వండి, సీన్స్ కానివ్వండి, ఈ కొన్ని ఇంటర్నల్ ఫైట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాలో జరిగేటటువంటి ఇవన్నీ ఫస్ట్ అవర్ చూపించారు. దాని తర్వాత ఏదో ఒక సమస్య వల్ల ఒక పడవలో చిక్కుకున్న కొంతమంది ఈ మత్స్యకారులు అన్ఎక్స్పెక్టెడ్ గా వేరే వాళ్ళకి దొరకడం, మేబీ పాకిస్తాన్ బార్డర్ పోలీసులు వాళ్ళకి అనుకుంటాను. సో ఆ పోలీసు వాళ్ళు తీసుకెళ్లి కోర్టులో ప్రజెంట్ చేయడము, అక్కడ నుంచి ఒక వాహనంలో వీళ్ళని తీసుకెళ్తుంటే పాకిస్తాన్ జనాలంతా ఆ వెహికల్ మీద దాడి చేయడానికి ట్రై చేయడం, ఈ విజువల్స్ అన్ని ట్రైలర్లు అయితే ఉన్నాయి. సో ఇంకొన్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఈ ట్రైలర్ లో పాకిస్తాన్ కి రిలేటెడ్ పర్సన్స్ ఇండియా అని ఏదో ఒక తప్పుడు మాట అనగానే వెంటనే నాగ చైతన్య గారు ఇంకొక కౌంటర్, ఒక డైలాగ్ పాకిస్తాన్ మీద అయితే వేస్తారు. సో ఇలాంటి అవన్నీ చూస్తే హైలీ ఎమోషనల్, అంటే ఈజీగా ప్రేక్షకుల ఎమోషనల్ గా కనెక్ట్ చేసేటటువంటి ఈ స్టోరీ అయితే అని అనిపిస్తుంది నాకు. అండ్ దేవి శ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్. సో ఆ నాగ చైతన్య గారు పాకిస్తాన్ మీద కౌంటర్ అటాక్ ఆ డైలాగ్ వేయంగానే వందే మాత్రం అనే బీజిఎం అయితే సూపర్ ఉంది ట్రైలర్ లో. సో ఇలా స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతి సీను, ప్రతి క్రాఫ్ట్, అంటే కెమెరా వర్క్ కానివ్వండి, బీజిఎంస్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఆల్రెడీ రిలీజ్ అయినవి, వీళ్ళ పర్ఫార్మెన్స్ కానివ్వండి, చాలా చాలా ప్రామిసింగ్ గా ఉంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నాగ చైతన్య గారికి ఫస్ట్ 100 crores క్లబ్ లో ఈ మూవీ ఉంటుందని. సో విల్ ఆల్ విష్ ది టీమ్ యూనిట్ బెస్ట్ ఆఫ్ లక్. సో
త్వరలో వస్తుంది ఈ మూవీ. మనం అందరం ఆ మూవీని చూసి ఎంకరేజ్ చేద్దాము. అండ్ వచ్చే రాబోయే సాంగ్స్ ఇంకా మంచి సాంగ్స్ ఉంటాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దట్స్ ఇట్ అండి. ఇంకేమైనా మూవీకి రిలేటెడ్, ట్రైలర్స్ రిలేటెడ్, ఏమైనా సాంగ్స్ రిలేటెడ్, ఏవైనా ఎనీథింగ్ మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను మాక్సిమం ట్రై చేస్తాను. సో ఇంతకుముందు అంత స్పీడ్ గా ప్రతిరోజు ఫేస్ వీడియో చేయలేకపోవచ్చు, బట్ మెల్లమెల్లగా నేను రికవర్ అయ్యి కొద్దీ నుంచి పెడుతూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన సర్కిల్లో ఏవైనా చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.